కామారెడ్డి పట్టణంలో ఇస్కాన్లో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు చేసి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శ్రీకృష్ణ జగన్నాథ రథయాత్రను జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణ జగన్నాథ రథయాత్రకు వచ్చిన సందర్భంగా విశేషంగా భక్తులు యాత్రలో పాల్గొన్నందున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు। జగన్నాథ రథయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు। తెలంగాణ స్టేట్లో మరి మా బార్ల సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి గత 2 సంవత్సరాల నుండి చెప్పుకుంటూ వస్తున్నాం। ఈ యొక్క పర్మిట్ రూమ్లో ఏదైతే ఉందో వైన్ షాప్ల పర్మిట్ రూమ్ ఉందో అది రూల్స్ ప్రకారంగా జీవో నెంబర్ 2526 అనేది ఉంది। దానికి ఏంటంటే 100 స్క్వేర్ మీటర్ ఉంది। దాంట్లో కుర్చీలు బెంచీలు వేసే విధానం లేదు, తినుబండారాలు పెట్టే విధానం లేదు। ఈ మా బార్లు ఏంటంటే దానివల్ల కొద్దిగా నష్టాలు ఉన్నాయి। కరోనా నుంచి కూడా కరోనాలో నష్టపోయినాం। మేము ప్రభుత్వాన్ని దృష్టిలో కూడా ఎన్నోసార్లు తీసుకురావడం జరిగింది। గత ప్రభుత్వంలో కూడా తీసుకొచ్చాం। ఈ ప్రభుత్వం కూడా ఈ మధ్య మరి మినిస్టర్ గారిని కూడా కలిసాం, కమిషనర్ గారిని కూడా కలిసాం। సార్ ఈ పరిస్థితి ఇట్లా ఉంది, మేము ఇబ్బందులో ఉన్నాం, ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేయండి అని చేయడం జరిగింది। నిన్న జరిగిన విషయం ఏంటంటే బన్సువాడలో ఒక బార్ యజమానిని ఒక సిఐ గారు వెళ్ళి మీ వైన్ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిర్రు, దానికి ఏంటంటే మీరు మార్నింగ్ మాకు 10 to 10 o'clock to 12 వరకు టైం ఉంది, వీక్లీ వచ్చే వరకు 1 వరకు కూడా 2 days శుక్రవారం శనివారం అనేది ఉంది, కానీ మార్నింగ్ 9కి తీసిండని చెప్పేసి ఒక సిఐ వెళ్ళి ఒక లైసెన్స్ దారిని మా బార్ యజమానిని కేసు చేస్తానని బెదిరిస్తే కేసు నీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి కేసు చేయడం జరిగింది। ఆ కేసు చేస్తానని బెదిరిస్తే మా యజమాని కూడా సార్ మరి రూల్ కంప్లైంట్ ఇస్తే మరి నా మీద చర్య తీసుకుంటున్నారు, మరి నేను కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, మరి ఈ యొక్క పర్మిట్ రూమ్లో 100 స్క్వేర్ మీటర్లు ఉండాలి, ఇవన్నీ రూల్స్ ప్రకారం ఎందుకు చేస్తలేరు, తర్వాత ఆ చుట్టుపక్కల బెల్ షాపులు ఉన్నాయి, ఇవన్నీ అన్అఫిషియల్గా నడిస్తే ఎందుకు అరికట్టలేదు అని చెప్పేసి అని ఈరోజు మార్నింగ్ మన బన్సువాడ స్టేషన్ ఆఫీస్లో ధర్నా చేయడం జరిగింది। నీవు ఏమైనా సరే సార్ యాక్చువల్గా ఆ బార్ అక్కడ నడవకుండా ఉండి వేరే దగ్గర డబ్బులు మరి లక్షలు ఖర్చు పెట్టి కూడా షిఫ్టింగ్ పెట్టుకున్న తరుణంలో కూడా బార్ నడవట్లేదని చెప్పి చిన్న విషయానిపై వాళ్ళ మీద చేయడం వల్ల ఆయన మనస్తాపానికి గురై నేను ఆత్మహత్య చేసుకుంటా, నా పరిష్కారం చేస్తారా అని ఈరోజు స్టేషన్ ముందర ధర్నా చేయడం జరిగింది। ఇలాంటి పరిస్థితి మా బార్ల వరకు ఉంది। మేము ఒక ఇండస్ట్రీ లాగా 20 నుండి 30 మందికి జీవనోపాధి ఇస్తున్నాం। దీన్ని అరికట్టాలని చెప్పేసి మేము మరి పై అధికారులకు చెప్పుకుంటూ వస్తాం, మరి మినిస్టర్ గారికి కూడా దృష్టిలో పెట్టాం। త్వరలో దీని మీద సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది। కాబట్టి ఇప్పుడైనా కొన్ని ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటే మేము మా యొక్క బార్లు బాగుపడతామని మరి చెప్పుకుంటున్నాం। అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ బార్ల యొక్క పాలసీ మ్యాటర్ సరిగా లేకుండా కొన్ని చిన్నవి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి అధికారులకు ఇక్కడ లైసెన్సులకు కూడా ఇబ్బందికరంగా ఉంది। ఈ ప్రభుత్వం అయినా దయచేసి ఈ వెసులుబాటు కల్పించి ఆ యొక్క జీవులను సరిచేసి మా యొక్క బార్లను కాపాడాలని మరి కోరుకుంటూ ఈ యొక్క రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి ఈ యొక్క చర్య తొందరలో పరిష్కారం చేసి మా యొక్క ఈ మధ్యలో కూడా పెనాల్టీలు కూడా రూల్స్ ప్రకారం లేని దానిలను కూడా పెనాల్టీలు చేస్తున్నారు, మాకు గ్యారెంటీలు కూడా రిటర్న్ ఇవ్వట్లేదు। తొందరలో ఈ నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని మీ మీడియా ద్వారా మరి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను।